RTI Live News. Ask for right. RTI Live News की स्वागतम. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలం ఇటిక్యాలపహాడ్ గ్రామంలోని పొడి భూముల్ని ప్లాంటేషన్ పేరుతో అటవీ శాఖ అధికారులు స్వాధీనపరుచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారని ఇటిక్యాలపహాడ్ పొడు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరికి 5 ఎకరాలతో పాటు పొడు పాస్బుక్లు కూడా ఇవ్వాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ప్లాంటేషన్ల పేరుతో అటవీ శాఖ అధికారులు వచ్చి తమను ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారని గ్రామస్తులు ఆరోపించారు. అధికారులు వచ్చి బుజ్జగించి వెళ్తున్నారు, కానీ ఆ బుజ్జగింపులు మాకు అవసరం లేదని, మాకు భూములే కావాలని గ్రామస్తులు గురువారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3:30 వరకు ఆందోళన నిర్వహించారు. ఇటిక్యాలపహాడ్ గ్రామంలోని గ్రామస్తులతో మాట్లాడడానికి రేంజర్ పూర్ణచందర్, ఎఫ్ఆర్ఓ అప్పలికొండ, ఆర్డీఓ రమేష్, ఎంఆర్ఓ శ్రీనివాస్, ఎస్ఐ దిగొండ రమేష్, గ్రామ సెక్రటరీ దిలీప్ కుమార్, ఫారెస్ట్ సిబ్బంది వచ్చినప్పటికీ తమకు భూములే కావాలని, బుజ్జగింపులు తమకు అవసరం లేదని గ్రామస్తులు తెలియజేశారు. 2 రోజుల్లో అధికారులతో మాట్లాడి నిర్ణయించి గ్రామస్తులతో మాట్లాడతామని ఫారెస్ట్ అధికారులు తెలియజేశారు. आगोड़ 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 बोल उठना बोलना అట్రా సరే పొల పట్టు నవేం బేసాగా పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకి ఇస్తానంటున్నారు. పెళ్ళిళ్ళు కాని వాళ్ళని ఎక్కడికి పంపుతారు మరి అది చెప్పండి. మీరు ఈ జంగల్ మొత్తం ఇచ్చినా సరిపోదమ్మా. అట్లయితే ఇక్కడ ఇక్కడే కాదు వచ్చేది కాదు, నువ్వే కష్టపడి ఎక్కడైనా బయట సంపాదించుకున్నావు. 1 ఎకరమో 2 ఎకరాలు, ఈ పెద్ద మనిషి 2 ఎకరాలు సంపాదించాడు. దాన్ని ఎట్లా పంచుతారు? 2 ఎకరాల నీకు పట్ట భూములు, మన భూములు మనకే. పోడు భూములు దున్నుకుంటున్న రైతులకు న్యాయం చేయాలి. పోడు భూములు దున్నుకున్న రైతులకు, పోడు భూములు దున్నుకుంటున్న రైతులకు, పోడు భూములు దున్నుకున్న రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీ, ప్రభుత్వం ఇచ్చిన హామీ పోడు భూములకు పట్టాలు, పోడు భూములకు పట్టాలు. నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ జీవనం సాగిస్తున్నాము. మా తాతలు మా ముత్తాతల కాలం నుంచి ఇక్కడ జీవనం సాగిస్తున్నారు. అటవీ శాఖ అధికారులు గత 3 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్లాంటేషన్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు మళ్ళీ 200 హెక్టార్లు ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మా గ్రామస్తుల ప్రధాన డిమాండ్ ఏంటంటే 18 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరికి 5 ఎకరాల భూమి కావాలి. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న స్థానిక గవర్నమెంట్ పట్టాలు ఇస్తామని ఉన్నారు కాబట్టి ఆ ఇచ్చిన 5 ఎకరాలకు మాకు పట్టాలు ఇప్పించాలి. ఇలా అయినా ఉన్న ఊరిని గ్రామ పంచాయతీగా విడదీసారు. ఈ గ్రామ పంచాయతీ విడదీసే ఊరిని ఫారెస్ట్ అధికారులు ఏం చేశారంటే దశల వారీగా మీకు బౌండరీ పెడతాము, మేము లోపలికి రాము అని మమ్మల్ని బుజ్జగించి మాకు భూములు ఇస్తామని బుజ్జగించి 1500 హెక్టార్లు దశల వారీగా సంవత్సరానికి 500 ఎకరాలు చొప్పున 3 సంవత్సరాలకు 1500 ఎకరాలు పెట్టిండ్రు. ఇప్పటికి బౌండరీ పెట్టిన తర్వాత వచ్చి మాకు భూములు కావాలి, మీకు ఒక సైడ్కు చేస్తాము, సైడ్కు చేసి మీకు ఇస్తాము అంటున్నారు. కానీ సరే మీకు ఏదో న్యాయం చేస్తాము, మేము ఇంకోసారి రాకోము అని చెప్తలేరు. ఎందుకని వాళ్ళు ఇప్పటి వరకే చేసినారు, ఇప్పటి వరకు తీసుకున్నారు. తీసుకొని మీకు న్యాయం చేస్తామని ప్రతి ఒక్కరిని ఊర్లో పిలిపించి, మన సిఎస్ఆర్ ఉండే, ఎస్ఐ రవికుమార్ గారు ఉండే, వాళ్ళని పిలిపించి మీకు ఎక్కువ మందికి ఎవరెవరికి భూమి ఎక్కువ ఉన్నదో వాళ్ళు పంచిపెట్టండి, వాళ్ళకి ఇవ్వండి అని బలవంతం చేసి ఇక్కడ మొత్తం మంది భూమిని తీసుకుని ఇచ్చిండ్రు. ఇచ్చినాక ఇంకా భూమిని తీసుకుంటా అంటారు. దీనికి న్యాయమా? ప్రభుత్వం కూడా స్పందించి ఇటిక్యాలపహాడ్ గ్రామస్తులకు న్యాయం చేస్తారని కోరుతూ అందరి తరఫు నుండి నాకు అవకాశం ఇచ్చే అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. తీసుకొని పోతున్నాం కాబట్టి మళ్ళీ మీరు అరకలు పెట్టి విత్తనాలు తెచ్చి వేసి మళ్ళా ఉత్తగా పైసలు ఖర్చు దానికి అట్లా చేయొద్దు దయచేసి. ఇది పూర్తిగా తేలేంత వరకు మీరు కంపల్సరీ మేము నిర్ణయించుకున్నాం కాబట్టి మీరు చెప్పిన అవి మా డిఎఫ్ఓ గారు ముందు పెడతాం. సార్ ఇట్లా వీళ్ళు అడుగుతున్నారు, ఇది ఇట్లా సిచ్యువేషన్, మాకు రేపు నిర్ణయం తీసుకుంటాం. కానీ మీరు తొందరపడి మళ్ళీ పోయి అరకలు పెట్టి
అరకలు పెట్టి మళ్ళీ దున్నడం విత్తనాలు తీసేసి చేయడం ఆ పని మాత్రం చేయాలి. ఇదనే మాట రైట్. 40 సంవత్సరాలు చేసింది పొంగలేదు కానీ 4 రోజులు చేసిన పోతే ఏమవుతాం సార్? 50 సంవత్సరాలు చేసినాము, ఇంత కష్టం పోయింది. ఇప్పుడు మేము 2-3 రోజులు అరకలు పెట్టి దుంటే ఏమవుతుంది? అంతే గదేందుకు మీకు బాధ అనిపిస్తుంది? మనిషికి 20 ఎకరాలు ఉన్నది, నాకు కూడా 20 ఎకరాలు ఉన్నది. వాస్తవం ఉన్నది 20 ఎకరాలు నాకు ఇచ్చి నా భూమిలో పెట్టి అదంటే 5 ఎకరాలు అన్నాను కదా సార్. 5 ఎకరాలు మేము 3 ఎకరాలు ఓకే సార్, మీరు ఏదో ఉన్నారు కదా అదే ఇచ్చి నా 20 ఎకరాలు చూపెట్టాలి. అది తేలే వరకు ఆగమంటానమా లేదా? ఇప్పుడు అదే తేలే వరకు ఆగమంటాను. 20 ఎకరాలు ఉన్నప్పుడు సమస్య 20 ఎకరాలు ఫారెస్ట్ వాళ్ళకి వస్తుందా రాదా? అది ఒకటి చెప్పండి. మనిషికి 20 ఎకరాలు ఉన్నప్పుడు 15 ఎకరాలు ఫారెస్ట్ వాళ్ళకి వస్తుందా రాదా? 1 పాయింట్. అది ఇంకొకటి సెకండ్ పాయింట్ చెప్తా. 2005లో ప్రాజెక్ట్ అయిందా సార్? 2009లో అయింది. 8-9లో ప్రాజెక్ట్ అయింది. స్టార్టింగ్ 2005 నుంచి కరెక్టే సార్. మీ దగ్గర 1999లో ఇక్కడ పాడు వాళ్ళ కేసు ఎందుకు ఉన్నది? అడా ప్రాజెక్ట్ వాళ్ళ మీద బయట లేనప్పుడు అది లేరనలేదు కదా. లేరన్నప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు ఇల్లు పైసలు ఇచ్చిండు. జ్యోతి నగర్ ప్లాట్ ఎందుకు ఇచ్చిండు? దానికి వాస్తవం మీరు ఇక్కడ ఎందుకున్నారు? ఇంకొకటి రుణమాఫీ అయినప్పుడు ఇంకో రుణమాఫీ చేస్తలేడా గవర్నమెంట్? ఇచ్చినప్పుడు ఇంకోసారి ఇస్తలేడా? రైతు బంధు ఒక్కసారి వేసినప్పుడు ఇంకోసారి ఎత్తలేడా? దానికి సంబంధం దానివల్ల ఏమన్నారంటే ఫస్ట్ వాళ్ళు చూడండి, తర్వాత వాళ్ళు మీరు చెప్పిన డిమాండ్స్ పై ఆఫీసర్ తీసుకెళ్ళి పై ఆఫీసర్ చర్చించి మళ్ళీ మీతో చర్చిస్తారు. చర్చించినాక ఫైనల్ డిసిషన్ తీసుకోండి. అంతే అర్థమని చెప్పింది. మీరు చెప్పారు 5 ఎకర్స్ అని చెప్పారు కదా సార్. వాళ్ళు మీకు కంక్లూజన్ ఇస్తారు, ముగింపు అనేది మళ్ళీ మీకు చర్చించారు. ఆ లోపు ఎన్ని కుటుంబాలు అనేది మీరు సర్వే చేసుకుని ఒక లిస్ట్ రెడీ చేసుకుంటే వాళ్ళకి ఇస్తే సార్ వాళ్ళు పైకి ఇచ్చి మీకు చేస్తారు. అది 3 ఎకర్లు ఉంది, 5 ఎకర్లు ఉంది ఏమన్నా చెప్తారు అని చెప్పినాం కదా. ఫస్ట్ మీ లిస్ట్ తర్వాత మనం ఎంత అడగాలో అంత. ఈ సంవత్సరం మేము స్టార్ట్ చేసినాం కాబట్టి ఈ సంవత్సరం మేము చేసుకుంటాము. మీరు మధ్యలో చలికాలం వచ్చో ఎప్పుడు వచ్చో దీనికి నిర్ణయం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఊరు తరఫు మీ అందరూ గుడి ముందట ఏమన్నా సార్ మీరు చెప్పండి. ఇచ్చేది వ్యాల్యూ ఇప్పుడు మీ ఒపీనియన్ చెప్పారు కదా, మళ్ళీ వాళ్ళు పై ఆఫీసర్ చర్చించి మీకు ఒపీనియన్ చెప్పాలి కదా. ఈ ఊరు గ్రామ పంచాయతీ అయింది, ఇక్కడ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఇవన్నీ ఉన్నా కానీ మరి 40 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇక్కడ జీవన విధానం కొనసాగిస్తా అంటే మరి ఎప్పుడైతే ఇక్కడ ఉన్న రైతులకు రైట్స్ లేవని వాళ్ళు చెప్పిందో, రైట్స్ లేవన్నప్పుడు ఇక్కడ వీళ్ళకి ఆధార్ కార్డు ఎందుకు ఇచ్చిండ్రు, ఇక్కడ ఓటర్ ఐడి ఎందుకు ఇచ్చిండ్రు, ఇక్కడ స్కూల్ ఎందుకు ఏర్పాటు చేసిండ్రు, ఇక్కడ వాటర్ ట్యాంక్ ఎందుకు ఏర్పాటు చేసిండ్రు, ఇక్కడ గ్రామ పంచాయతీ ఎందుకు చేసిండ్రు, ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్స్ ఎందుకు చేస్తాండ్రు? ఎప్పుడైతే మీ ఫారెస్ట్ అని చెప్పేసి మీరు చెప్తాండ్రో, చెప్పి వాళ్ళు ఇబ్బందులు పెడతాండ్రో, మరి ఇంతకుముందే మీరు ఆలోచించుకోవాలి కదా. వీళ్ళకు 40 సంవత్సరాల నుంచి వీళ్ళు ఉంటారు కాబట్టి వీళ్ళకి వేరే కాడ భూములు ఇస్తా అని చెప్పేసి మాయమాటలు చెప్తాను. మరి ఖచ్చితంగా ఇవాళ వచ్చిన ఎఫ్డిఓ గారు కానీ ఇవాళ వచ్చిన ఆర్డీఓ గారు కానీ మరి వీరికి సరైన పరిష్కారం చూపెట్టాలి, శాశ్వత పరిష్కారం చూపెట్టాలి.
మరి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని అవతల పడి ఈ రైతులను నిండా ముంచే ప్రయత్నం చేయొద్దు. దీంట్లో గవర్నమెంట్ పూర్తిగా జోక్యం చేసుకోవాలి. వీరు ఏవైతే డిమాండ్ చేస్తానో 5 ఎకరాలు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి 5 ఎకరాలు వాళ్ళ కుటుంబంలో పెళ్ళైన వాళ్ళకు ఆధార్ కార్డు ఉన్న వాళ్ళకు 5 ఎకరాలు ఇచ్చేసి వాళ్ళని ఆదుకోవాలి. ఆదుకోకుంటే ఊరుకునే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ ఇటుకలపాడు గ్రామస్తులకు అండగా ఉంటాం మేము. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఖచ్చితంగా ఇన్ని దున్ను చెట్లయితే దున్నుకుంటాను, అదేవిధంగా మీరు దున్నుకోండి. మీకు పూర్తిగా అండగా ఉంటాం మేము. ఇలా ఫారెస్ట్ అధికారులు సరైన నిర్ణయంతో మళ్ళీ మన దగ్గరికి వస్తే దాని విషయాన్ని మనం ఆలోచిద్దాం. కాబట్టి మీరు ధైర్యంగా ఉండాలని చెప్పేసి మీ అందరికీ ఈ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వమైనా కానీ ఒక్కసారి ఆలోచించాలి. ఇవాళ ఈ ఇటుకలపాడి రైతులు ఈ ఊర్లో స్కూల్ ఉన్నది, ఈ ఊర్లో వాటర్ ట్యాంక్ ఉన్నది, ఈ ఊర్లో కరెంట్ ఉన్నది, ఈ ఊరు గ్రామ పంచాయతీ అయింది, ఇక్కడ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఇవన్నీ ఉన్నా కానీ మరి 40 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇక్కడ జీవన విధానం కొనసాగిస్తా అంటే మరి ఎప్పుడైతే ఇక్కడ ఉన్న రైతులకు రైట్స్ లేవని వాళ్ళు చెప్పిందో, రైట్స్ లేవన్నప్పుడు ఇక్కడ వీళ్ళకి ఆధార్ కార్డు ఎందుకు ఇచ్చిండ్రు, ఇక్కడ ఓటర్ ఐడి ఎందుకు ఇచ్చిండ్రు, ఇక్కడ స్కూల్ ఎందుకు ఏర్పాటు చేసిండ్రు, ఇక్కడ వాటర్ ట్యాంక్ ఎందుకు ఏర్పాటు చేసిండ్రు, ఇక్కడ గ్రామ పంచాయతీ ఎందుకు చేసిండ్రు, ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్స్ ఎందుకు చేస్తాండ్రు. ఎప్పుడైతే మీ ఫారెస్ట్ అని చెప్పేసి మీరు చెప్తాండ్రో, చెప్పి వాళ్ళు ఇబ్బందులు పెడతాండ్రో, మరి ఇంతకుముందే మీరు ఆలోచించుకోవాలి కదా. వీళ్ళకు 40 సంవత్సరాల నుంచి వీళ్ళు ఉంటారు కాబట్టి వీళ్ళకి వేరే కాడ భూములు ఇస్తా అని చెప్పేసి మాయమాటలు చెప్తాను. మరి ఖచ్చితంగా ఇవాళ వచ్చిన ఎఫ్డిఓ గారు కానీ ఇవాళ వచ్చిన ఆర్డీఓ గారు కానీ మరి వీరికి సరైన పరిష్కారం చూపెట్టాలి, శాశ్వత పరిష్కారం చూపెట్టాలి. మరి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని అవతల పడి ఈ రైతులను నిండా ముంచే ప్రయత్నం చేయొద్దు. దీంట్లో గవర్నమెంట్ పూర్తిగా జోక్యం చేసుకోవాలి. వీరు ఏవైతే డిమాండ్ చేస్తానో 5 ఎకరాలు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి 5 ఎకరాలు వాళ్ళ కుటుంబంలో పెళ్ళైన వాళ్లకు ఆధార్ కార్డు ఉన్న వాళ్లకు 5 ఎకరాలు ఇచ్చేసి వాళ్ళని ఆదుకోవాలి. ఆదుకోకుంటే ఊరుకునే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ ఇటుకలపాడు గ్రామస్తులకు అండగా ఉంటాం మేము. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఖచ్చితంగా ఇన్ని దున్ను చెట్లయితే దున్నుకుంటాను, అదేవిధంగా మీరు దున్నుకోండి. మీకు పూర్తిగా అండగా ఉంటాం మేము. ఇలా ఫారెస్ట్ అధికారులు సరైన నిర్ణయంతో మళ్ళీ మన దగ్గరికి వస్తే దాని విషయాన్ని మనం ఆలోచిద్దాం. కాబట్టి మీరు ధైర్యంగా ఉండాలని చెప్పేసి మీ అందరికీ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. సిర్పూర్ మండల్ ఇటుకెలపాడు గ్రామంలో పోడు భూములు దున్నుకుంటున్న రైతులు ఎవరైతే ఉన్నారో దాదాపుగా 40 సంవత్సరాల నుంచి వాళ్ళు పోడు వ్యవసాయం చేస్తున్నారు. 10 సంవత్సరాల నుంచి దాదాపుగా ఫారెస్ట్ అధికారులు వాళ్ళకి ఎప్పటికప్పుడు వచ్చి వాళ్ళకు మాయమాటలు చెప్పి 500 ఎకరాలు మెల్లగా ఫారెస్ట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నారు. ఇప్పటికీ 1500 ఎకరాలు ఫారెస్ట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. మరి ఈ రైతుల బతుకులు పోడు భూములు దున్నుకుంటారు కాబట్టి వాళ్ళ జీవన విధానం దీని మీద ఆధారపడి ఉన్నది. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి మాకు 200 హెక్టార్లు భూమి మళ్ళీ కావాలి అని చెప్పేసి రైతులను ఇబ్బంది పెడతారు. మరి రైతులు ఒకటి డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ ఇక్కడ ఎఫ్డిఓ గారు, తర్వాత ఆర్డీఓ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు వచ్చి మరి చర్చలు చేయడం జరిగింది. ఈ చర్చలలో రైతులు డిమాండ్ ఒకటే చేస్తున్నారు. మెల్లగా మా భూములు మొత్తం మీరు లాక్కొని మమ్మల్ని మా బతుకులు రోడ్డు మీద వారేస్తారు, మీరు మీ మీద మాకు నమ్మకం లేదు అని వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఫారెస్ట్ అధికారులు ఏం చెప్తారు, మేము 3 ఎకరాల భూమి మీకు ఇస్తాము, 2 ఎకరాల భూమి అడవి నుంచి వచ్చిన వాళ్ళకి ఇస్తాము అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఏ వైపు అయితే వీళ్ళు భూములు దున్నుకుంటారో అక్కడ కాకుండా అందరినీ ఒక కాడ తీసుకొచ్చి తలో 2 ఎకరాలు తలో 3 ఎకరాలు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇలా రైతులు డిమాండ్ చేస్తారు, ఈ 2-3 ఎకరాలు కాదు, మాకు మనిషికి 5 ఎకరాల భూమి ఇవ్వాలని చెప్పేసి రైతులు డిమాండ్ చేస్తారు. కాబట్టి 5 ఎకరాలు ఇస్తేనే మరి ఇక్కడ రైతులు ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఒకవేళ 5 ఎకరాలు ఇవ్వకుంటే ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ రైతులకు అండగా ఉంటుంది. గతంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారే మరి స్వయంగా ఇక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారే స్వయంగా కాలుకు బల్పం కట్టుకొని తిరిగి పోడు భూములు దున్నుకుంటున్న రైతులకు మేము పట్టాలు ఇస్తామని చెప్పిండ్రు. అక్కడ గిరిజనులకు గిరిజనేతరులకు అని చెప్పిండ్రు. ఆడ ఎస్టీలకు అని చెప్పలేదు. ఎస్టీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎవరికైనా కానీ పోడు భూములు దున్నుకునే రైతులకు పట్టాలు ఇస్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఈ యొక్క రైతులను ఆదుకోవాలి.
వారికి కుటుంబంలో ఎవరికైతే పెళ్లి లైన్లోకి ప్రతి ఒక్కరికి 5 ఎకరాల భూమి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తారు. వాళ్ళ డిమాండ్ సమ్మతమే, ఖచ్చితంగా దానికి పూర్తిగా మద్దతు భారతీయ జనతా పార్టీ ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం.